అసలు ఎవరి మంగ్లీ, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి? మంగ్లీ అనంతపురం జిల్లాలోని బంజారా కుటుంబంలో పుట్టి పేదరికం నుండి పైకి వచ్చింది. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సహాయంతో కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందింది. ఎస్వి యూనివర్సిటీలో డిప్లొమా పూర్తి చేసి తీన్మార్క్ కార్యక్రమంతో ప్రజలకు పరిచయమైంది. తెలంగాణ పల్లె పాటలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచి అంచెలంచెలుగా ఎదిగిన ఆమె ప్రస్థానం స్ఫూర్తిదాయకం. కానీ ప్రస్తుతం ఆమె పేరు పెద్ద స్కామ్ చుట్టూ తిరగడం చర్చాంశనీయంగా మారింది. ప్రముఖ గాయని మంగ్లీ ఈ పేరు వినగానే ఉత్సాహభరితమైన పల్లె పాటలు గుర్తుకొస్తాయి. తాండాల పుట్టి కష్టాలతో ఎదిగి ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గాయని మంగ్లీ ప్రస్థానం నిజంగా స్ఫూర్తిదాయకం. మంగ్లీ అసలు పేరు సత్యవతి రాథోడ్. అనంతపురం జిల్లాలోని గుత్తి మండలం బచ్చినపల్లి తాండాలో ఒక నిరుపేద బంజారా కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే సంగీతంపై ఆసక్తి పెంచుకున్న ఆమె ప్రాథమిక విద్యను తన తాండాలోనే 5వ తరగతి వరకు పూర్తి చేశారు. ఆ తర్వాత 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బాలికల ఉన్నత పాఠశాలలో చదివారు. ఆ సమయంలోనే ఆమె ప్రతిభను గుర్తించిన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్థిక సహాయం అందించింది. ఆర్థిక సహాయంతో మంగ్లీ తిరుపతిలో కర్ణాటక సంగీతాన్ని అభ్యసించారు. 10వ తరగతి పూర్తయిన తర్వాత అదే సహాయంతో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో మ్యూజిక్ అండ్ డాన్స్ విభాగంలో డిప్లొమా కోర్సును పూర్తి చేశారు. సంగీతంపై పట్టు సాధించాలనే లక్ష్యంతో తిరుపతిలోని సంగీత విద్యాలయంలో కూడా లోతైన శిక్షణ పొందారు. ఈ దశలోనే ఆమె గాత్రం మరింత మెరుగుపడింది. మంగ్లీ ప్రస్థానంలో కీలక మలుపు తీన్మార్క్ ఫోక్ ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం ద్వారా ఆమె టీవీ ప్రేక్షకులకు సుపరిచితమయ్యారు. పల్లె పాటలకు కొత్త ఉత్సాహాన్ని జోడిస్తూ ఆమె గాత్రం త్వరగానే ప్రజల్లోకి వెళ్ళింది. జానపద గీతాలతో ప్రారంభమైన ఆమె ప్రయాణం తర్వాత సినీ రంగంలోకి దారితీసింది. పండుగ పాటలు, బతుకమ్మ గీతాలు, భక్తి గీతాలతో మంగ్లీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆమె పాడిన పాటలు యూట్యూబ్ వంటి డిజిటల్ వేదికలపై కోట్ల వ్యూస్ సాధించి ఆమెను మరింత ప్రజాదరణ పొందేలా చేశాయి. బోనాలు, బతుకమ్మ, శివరాత్రి వంటి పండగల సమయంలో మంగ్లీ గాత్రం ప్రత్యేకంగా వినిపిస్తుంది. ఆమె గాత్రంలో ఉన్న ఉత్సాహం, భక్తి భావం ప్రజలను ఆకట్టుకుంటాయి. జానపదాన్ని అలాగే ఉంచుతూ ఆధునిక సంగీతంతో కలిపి యువతకు చేరువ చేయడంలో ఆమె ప్రత్యేకత. ఒక చిన్న తాండాలో పుట్టిన అమ్మాయి ఈ రోజు లక్షల మందికి స్ఫూర్తిగా మారింది. కష్టపడితే ఏ స్థాయికైనా చేరుకోవచ్చని మంగ్లీ తన జీవితంతో నిరూపించారు. తాండాలో పుట్టిన గాత్రం ఇప్పుడు ప్రతి పండగకు, ప్రతి సంబరానికి ఓ స్వరంగా మారింది. మంగ్లీ ప్రస్థానం కేవలం సంగీత యాత్ర కాదు, లక్షల మందికి స్ఫూర్తినిచ్చే జీవితం. అయితే ఆ పేరు ఇప్పుడు ఓ భారీ స్కామ్ చుట్టూ తిరగడం చర్చాంశనీయాంశం అయింది. జానపద గీతాలతో మొదలైన మంగ్లీ కెరీర్ వివాదాల చుట్టూ తిరుగుతుంది. ప్రత్యేకమైన యాస, ఎనర్జీతో తెలుగు ప్రేక్షకులను అలరించిన సింగర్ తక్కువ కాలంలోనే సెలబ్రిటీగా మారిపోయారు. అయితే గోకుల నందన ఫ్రాడ్ కేసుతో సంబంధం ఉన్న ఆరోపణలతో మరోసారి బ్యానర్ ఐటమ్ గా మారిపోయారు. ఇది ఏమాత్రం జీర్ణించుకోలేని మంగ్లీ మరోసారి వివరణ ఇచ్చారు. మోసం కేసులో తన పాత్ర లేదని క్లారిటీ ఇచ్చారు. గోకుల నందన చీటింగ్ ఎపిసోడ్ లో మధునాయక్, హిమాకాంత్ రెడ్డి, సుబ్బారావుదే కీ రోల్ అన్నారు మంగ్లీ. తాను తప్పు చేసినట్టు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు. లక్షల రూపాయలు నష్టపోయి బాధితులు ఎంత నరకం అనుభవిస్తున్నారో తలుచుకుంటేనే బాధగా ఉందన్నారు మంగ్లీ. వాళ్ళందరికీ అండగా ఉంటానని మరోసారి స్పష్టం చేశారు. బాధితులకు అండగా ఉంటా, బ్యాడ్ గా ప్రచారం చేసిన వాళ్ళను చేతులెత్తి దండం పెడుతున్నా, వాళ్ళను శిక్షించాలి. లాయర్ సుబ్బారావు వెంట తిరుగుతున్న హిమాకాంత్ను విచారిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు మంగ్లీ తరపు న్యాయవాది. అతనే అసలు నిందితుడని ఆరోపించారు. కాస్త లేట్ అయినా లేటెస్ట్ గా ఫ్రేమ్ లోకి వచ్చాడు హిమాకాంత్ రెడ్డి. మరి పోలీసులు అతను అదుపులోకి తీసుకుని విచారిస్తారా? మోసాల చిట్టాలో ఎవరెవరి పాపం ఎంతుందో తేల్చేస్తారా? నిజాలు బయటపెట్టి బాధితులకు న్యాయం చేస్తారా? ఫ్రాడ్ దందాలో ఎలాంటి కోణాలు, ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నా తదుపరి వీడియో కోసం ఈ బెల్ ని ఆన్ చేయండి. ధన్యవాదాలు. నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.